స్వామి ఎప్పుడు వెలిశాడు ఆ తిరుమల కొండలపై అన్నది ఎవ్వరికీ తెలియదన్నమాట. ఎప్పుడో కొన్ని కోట్లాది సంవత్సరాల క్రితం వచ్చే రాబోయే కలియుగాల్లో మనుషులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ కలిపాపం నుంచి. సో వాటినన్నిటి నుంచి తనని నమ్ముకుని ధర్మ మార్గంలో ఉండే వారిని రక్షించడం కోసం సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలాగా మనకి దగ్గరలో భూమి మీద ఈ తిరుమల కొండలపై వెలిశాడు. ఒకానొక దివ్య ముహూర్తం రోజు వెలిశాడనమాట. అయితే చాలా కాలం ఆ శేషాచల పర్వతాలు అంటారు వాటన్నిటిని. ఆ శేషాచల పర్వతాలన్నీ ఎంతో దట్టమైన అరణ్యంతో కూడుకుని ఉండేవి. చాలా కాలం పాటు అసలు మామూలు ప్రజలకు తెలియకుండా అక్కడున్న ఆటవిక జాతుల వాళ్ళే స్వామిని కొలుస్తూ వెళ్ళారు. మొట్టమొదటి రోజుల్లో వారే ఆ స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు, అలాగే వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు వేటాడిన మాంసం కానీ తేనె ఇటువంటివన్నీ ఎన్నో తెచ్చి ఆయనకి నివేదిస్తూ ఉండేవారు. స్వామి ఒక్కడే మొట్టమొదటి రోజుల్లో స్వామి ఒక్కడే అలా నిలిచి ఉన్నాడు మనందరి కోసం. ఏంటి మనందరినీ ఈ రోజున మన ఇలా రక్షించడం కోసం ఆయన కోట్లాది సంవత్సరాల పాటు ఒక్కడే ఆ తిరుమల కొండల్లో పైన ఆచ్ఛాదన కూడా ఏమీ లేకుండా, ఇప్పుడు తర్వాత కాలాలు ఈ ఆలయాలన్నీ వచ్చాయి కానీ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మనందరినీ రక్షింపజేయడం కోసం, మనందరినీ ఈ కష్టాల నుంచి బయటపడే కోసం రాబోయే కలియుగంలో మానవులందరూ ఎంతో కష్టాలకు పడుతూ ఉంటారు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అటువంటి వారిని రక్షించడం కోసం నేను రావాలి అని ముందు వచ్చి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ స్వామి అలా మన కోసం నిలిచిపడి ఉన్నాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఆ స్వామికి ఇన్ని సంవత్సరాల నుంచుని కొంతమంది భక్తులు నా దగ్గర ఉంటుంటారు, నాయన నీకు కాళ్ళు ఎంత నొప్పి పెడుతూ ఉండుంటాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలకి స్వామిని భావనే ముఖ్యం అన్నమాట. మనం ఎప్పుడైతే స్వామి మనం ఇక్కడ ఉన్నాడు అని భావిస్తున్నామో ఆయన ఎట్లా వచ్చి అక్కడ పక్కనే నుంచుంటాడు మన పక్కనే. ఇది ఎంతోమందికి అనుభవమే. మనం ఎంతోమంది మన భక్తులందరినీ చూస్తాం. నాకు తెలిసిన కొంతమంది భక్తులు వారింట్లో ఉన్న విగ్రహానికి అంత ఆధ్యాత్మికత అన్నమాట, అంటే అంత అనుభూతికి లోనై అయ్యో నాయన నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇలా నుంచున్నావా మా కోసం అంటూ ఆయన కాళ్ళు పడుతుంటారు. తల పైకెత్తి చూడకుండా స్వామి కాలు కనుక మనం పడుతుంటే అది విగ్రహం అయినటువంటిప్పటికీ కూడా మానవుల్లాగా అతి మెత్తగా తగులుతుందిట. ఇది ఎందరో భక్తులు సంవత్సరాలుగా ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఇది. మనం ఏంటంటే ఆర్తి అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్తి అన్నమాట. మనం ఎప్పుడైతే ఆర్తితో ఆ స్వామిని మనస్ఫూర్తిగా కలుస్తున్నామో అప్పుడు ఆ స్వామి అలా వచ్చి ఆవాహన అవుతాడు ఆ విగ్రహంలో. అదే చెప్తాం కదా, మనం కొన్ని ఆలయాల్లో కూడా చేస్తున్నప్పుడు, మన పూజల్లో చేస్తున్నప్పుడు ఏ పూజలో చేస్తున్న ముందే ఏంటో మనం ఆవాహయామి అని పిలుస్తాం, ఆ దేవతను పిలుస్తాం. అలా స్వామివారిని పిలవగానే మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పిలుస్తామో ఆ స్వామి వచ్చి అలా విగ్రహంలో అలా వచ్చి ఉంటాడు. ఎంత అంటే స్వామికి మనం అంతా అనుకుంటాం, మనంత తాపత్రయపడతాం ఆయన దగ్గర ఎప్పుడు వెళ్ళాలి, కానీ ఆయనకి మనందరినీ చూడాలని ఎంతో తాపత్రయపడుతుంటాడు. ఎందుకంటే మనందరం ఆ స్వామివారి పిల్లలమే కదా. మనం ఎంతో తాపత్రయపడుతూ ఎప్పుడెప్పుడు మనని ఆయన దగ్గరికి రప్పించుకుందామా, నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా, పాపం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారే నా కోసం అనుకుంటూ స్వామి కూడా ఎంతో తాపత్రయపడతాట ఈ భక్తులు రావడం కోసం. అందుకనే మనకి మనసులో మనం సంకల్పించుకుంటే ఆయనే అన్ని రకాలు ఏర్పాట్లు చేసి మన దగ్గరికి తీసుకుంటాడు. తప్పకుండా మనకి చక్కటి దర్శన భాగ్యం కలిగజేస్తాడు. ఇది మనం చూస్తూనే ఉంటాం. అసలు ఆ తిరుమల కొండలే అన్నీ కూడా బంగారు మయం అన్నమాట. ఆ తిరుమల కొండలన్నింటినీ కూడా మొట్టమొదటిలో కృతయుగంలో వాటిని కనకాద్రి అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అదంతా బంగారమయం. అసలు ఆ కొండల్లో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వంటి నిధి నిక్షేపాలతో పాటు ఎంతో జ్ఞానం బ్రహ్మాండమైన నిధిలాగా ఉంది ఆ కొండల్లో ఉంది. ఆ జ్ఞానం కోసమే కదా, ఆ జ్ఞానం కోసమే మనందరం ఆ స్వామి దగ్గర చేరుకుందామని చూస్తాం. ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యము, ఈ రెండూ కలిసి ఆ కొండల్లో అలెండి ఉన్నాయన్నమాట. అంత బ్రహ్మాండమైన భక్తి వైరాగ్యాలు రెండూ ఎంతో జ్ఞాన సంపదై ఆ కొండల లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అందుకనే మనకి ఆ కొండ మీద ఎప్పుడైతే కాలేసామో కాలు వేసిన ప్రతి క్షణం ఆ క్షణంలోనే మనకున్న కష్టాలన్నీ మర్చిపోతాం. మన శారీరక బాధలు మనకు తెలియవు. చక్కగా అలా నడుచుకుంటూ ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శిద్దామా
వెళ్ళి అని చెప్పి ఒకటే అనిపిస్తూ ఉంటుంది మనకి. తిరుమల కొండలకి ఉన్నటువంటి శక్తి అంత అపారమైనదనమాట. అసలు ఆ శక్తి ఎటువంటిదంటేట, ఆ ఆనందం కూడా మనకి తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎంతోమంది అనుకుంటుంటారు నడిచెక్కాలనుకుంటుంటారు, అలా సంవత్సరాలు తొలిపోతుంటుంది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంతటి గొప్ప అనుభూతికి మనం లోనవుతామో అన్నమాట. ఆ కొండలు ఏంటంటే ఎంతో శక్తివంతమైనటువంటివి కాబట్టి నిత్యం దేవతలందరూ కూడా తిరుమల కొండల మించి మానవ రూపాలు ధరించి నిత్యం స్వామిని దర్శించడానికి వస్తూ ఉంటారనమాట. అందుకని మనం ఒక్కొక్కసారి కొండ నడిచెక్కుతుంటే చూడండి, మనకి ఎంతో దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఏంటి, మనం ఎంతో అలసిపోతుంటామో ఆ అలసట అంతా మర్చిపోతాం. ఒకసారి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి చాలా అలసట, ఈ పక్కన ఎక్కడ కాసేపు కూర్చోగానే ఎవరో భక్తులు అట్లా వెళుతున్నవాడు మనకి ఏమాత్రం మొహం తెలియని భక్తులు అనమాట. వచ్చి మన పక్కన వచ్చి కూర్చుంటాడు, కాసేపు ఏవో 4 మాటలు మాట్లాడతాడు. ఈ వెంటనే మనకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంటే ఒక్కోసారి ఏంటనమాట, ఆ వచ్చింది కూడా ఏ వాయుదేవుడో ఏ ఇంద్రుడో కూడా కావచ్చు. ఆ దేవతలు నిత్యం స్వామికి అనుగ్రహం కోసం అలా వెళుతుంటారు. అక్కడితో మనకి ఎనలేని శక్తి మళ్ళీ వెంటనే మనం నడక ప్రారంభించి ఎలా వెళతాం, ఇంతకుముందు కంటే కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాం తొందరగా. ఎంతో ఉత్సాహం మనలో వచ్చేస్తుందన్నమాట. చక్కటి ఉత్సాహం వచ్చి ముందుకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం. అసలు ఆ 7 కొండలు ఎక్కటంలోని ఎన్నెన్నో విశేషాలు చెప్తారనమాట. ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే మనలో ఉండేటువంటి అనేక అజ్ఞానము ఇవన్నీ కూడా అన్నమాట ఇటువంటి లక్షణాలన్నీ తొలగిపోతూ మంచి మార్గంలోకి ముందుకు దగ్గర చేరుకుంటూ ఉంటాం. చివరికి 7వ కొండెక్కి ఎప్పుడైతే స్వామి దర్శనానికి వెళతామో మనలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి పూర్తి స్వచ్ఛవంతం అవుతాం అన్నమాట. అటువంటి ప్రదేశం ఆ తిరుమల.